శ్రీమతే నమః. మొన్న ఈ మధ్య అప్పాజీ అంటే గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కోకిల అని 4 ఏళ్ల అమ్మాయి చేత భగవద్గీత చెప్పించారు. ఏ శ్లోకం అడిగినా అమ్మాయి చెప్పేస్తోంది. నువ్వు కర్మయోగంలో ఒక శ్లోకం చెప్పు, జ్ఞానయోగంలో ఒక శ్లోకం చెప్పు అంటే అమ్మాయి చెప్పేస్తోంది. అప్పుడు స్వామివారు చెప్తూ ఏమన్నారు అంటే, ఈ కోకిల అని 4 సంవత్సరాల అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు ఆ అమ్మాయిని కడుపుతో ఉన్నప్పుడు భగవద్గీత విను అని చెప్పి స్వామీజీ చెప్పారట. స్వామీజీ చెప్పిన మీదట ఈ కోకిల వాళ్ళ అమ్మగారు భగవద్గీతని విన్నారట. కడుపులో ఉండగానే ఈ కోకిల ఇంకా భూమి మీదకి రాకముందు నుంచి భగవద్గీత వాళ్ళ అమ్మ పొట్టలో ఉన్నప్పటి నుంచి నేర్చుకుంది. ఆ అద్భుతమే మనకి వీడియోలో చూపించారనమాట. 4 సంవత్సరాల వయస్సుకే మొత్తం భగవద్గీతని ఔపోసన పట్టేసింది. ఇలాంటివి చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, నిజంగా ఇలాంటివి జరుగుతాయా అని. మనకి పురాణాలలో అభిమన్యుడు, ప్రహ్లాదుడు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ కడుపులో ఉండగానే అన్ని నేర్చుకున్నారు అని మనకి పురాణ కథలు చదువుతున్నప్పుడు దానిని ఒక మిత్ గా చూస్తాం. పురాణాలని మైథాలజీ అంటాం. వాటిల్ని కథలుగా ప్రచారం చేశాం కాబట్టి కథలుగానే మిగిలిపోయాయి. అవి జరిగాయా లేదా అని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఈ సంఘటన చూస్తే మనకి ఏమనిపిస్తుంది? నిజమే కదా అని అనిపిస్తుంది. అయితే మనం ఎప్పుడూ ఏదైనా సరే సైన్స్ చెప్తేనే నమ్ముతాం. మనకి భగవంతుడు, భగవద్గీత, భాగవతం ఇలా పురాణాలకు సంబంధించి దేవుడు అంటే మనం నమ్మం. సైన్స్ చెప్పాలి. సైన్స్ కిను భగవంతుడికి లింక్ చేస్తేనే ఏదైనా నమ్ముతాం. అంతే, అలా అక్కడికి వెళ్ళిపోయాం అంతే. ఏ భగవంతుడి గురించి విషయం చెప్పాలి అన్నా ఇదిగో ఇక్కడ సైన్స్ చెప్పింది అంటే అవునా సైన్స్ చెప్పిందా అని అప్పుడు నమ్ముతాం. గాని అప్పుడు అభిమన్యుడు ఇలా విన్నట్ట, అప్పుడు ప్రహ్లాదుడు ఇలా చేశాడట అంటే మనం నమ్మం. హిందుస్థాన్ టైమ్స్ అని ఒక పత్రిక ఒక జర్నల్ ని పోస్ట్ చేసిందనమాట. సైన్స్ అనే వారపత్రికలో వేసిన విషయాన్ని ఇందులో ప్రచురించారు. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు అంటే, మనకి అమెరికా అనంగానే అమెరికా వాళ్ళు చెప్తే మనకు నమ్మకం. శంఖంలో పోస్తేనే తీర్థం అని మనం నమ్ముతాం కదా. అలాగే అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు చెప్పారు అంటే అవును వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెప్తే నిజమే అంటాం. భారతీయులు, మన భారతీయ ఋషులు, మన శాస్త్రజ్ఞులు చెప్పారు అంటే అది మనకి పెద్దగా నమ్మకం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా పక్కింటి పుల్లకూర మనకి రుచి కాబట్టి. వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి నిజమే కడుపుతో ఉన్నప్పుడు అభిమన్యుడు, ప్రహ్లాదుడు వీళ్ళందరూ కూడా నేర్చుకున్నారు అని చెప్పి దానిని బేస్ గా తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళకి కూడా బేస్ ఏం కావాల్సి వచ్చింది? ఈ అభిమన్యుడి కథ అలాగే ప్రహ్లాదుడు గురించి అవే బేస్ గా తీసుకుని వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, కడుపులో ఉన్న ఈ పిండం వింటుంది, వినే శక్తి దానికి ఉంటుంది. అలా ప్రతిరోజు ఆ కడుపులో ఉన్న బేబీతో మాట్లాడడం మొదలు పెడితే పుట్టిన తర్వాత తల్లి ఏదైతే మాట్లాడుతుందో ఆ ఇంపాక్ట్ ఆ పిల్లల మీద ఉంటుంది అని వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి దానిని ఒక జర్నల్ గా ముద్రిస్తే అప్పుడు దాన్ని మనం చదువుకుని అవును నిజమే వీళ్ళు ఇలా నిరూపించారని అప్పుడు మనం నమ్ముతాం. మీకోసమే ఫస్ట్ ఈ జర్నల్ ని నేను కూడా చదువుతాను. వాళ్ళు ఇంగ్లీష్ లో చూపించారు, నేను తెలుగులో మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఇందులో రాసి ఉంది ఏంటంటే, అమెరికన్ శాస్త్రజ్ఞుల పరిశోధనల ఆధారంగా పుట్టబోయే శిశువులు సైతం వినగలుగుతారని, విషయాలు నేర్చుకోగలుగుతారని వెల్లడైంది. అంటే మహాభారత కథలోని అభిమన్యుడు మాతృగర్భం నుంచే తన తల్లి సుభద్రకు తెలిపిన యుద్ధ తంత్రాలు గ్రహించగలిగాడు అనే అంశానికి ఆధారం లభించిందన్నమాట. గర్భస్థ పిండాలకు సంబంధించి అమెరికన్ శాస్త్రజ్ఞులు గావించిన పరిశోధనలు శిశువు పుట్టడానికి మునిపే వినగలిగే సామర్థ్యం ఏర్పడుతుందన్న అంశాన్ని నిర్ధారిస్తున్నాయని సుప్రసిద్ధ అంతర్జాతీయ విజ్ఞాన పత్రిక సైన్స్ ఈ మధ్యనే వెల్లడించింది. ఈ రిపోర్టు వెలుబుచ్చిన అభిప్రాయాల ప్రకారం మానవ శిశువులు మాతృగర్భం నుంచే మొదట వినిన కంఠధ్వనిని, పద్యాలని గుర్తించగలరని తేలింది. ఉత్తర కెరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వ శాస్త్రజ్ఞులు యాంటోనీ డెకాస్పర్ అలాగే విలియం పైపర్లు ఈ అంశంపై అప్పుడే జన్మించిన 10 మంది శిశువులపై ప్రయోగాలని గావించారు. ఒక టేప్ రికార్డర్ తో సంబంధించిన ఒక పదునైన నిపుల్ లాంటి మొనను పీల్చటం ద్వారా శిశువులు ఒక పద్ధతిలో తల్లి స్వరాన్ని, మరొక పద్ధతిలో వేరొక స్త్రీ స్వరాన్ని వినే రీతిగా ఏర్పాటైన పరికరం ఈ ప్రయోగంలో వాడబడింది. శిశువులు తమ తల్లి గొంతు వినబడే పరికరాన్ని అధికంగా ఉపయోగించడాన్ని ఆ శాస్త్రజ్ఞులు గమనించారు.
అంతేకాకుండా మాతృస్తన్యాన్ని గ్రోలిన, పాలసీసా వాడిన ఈ లక్షణాన్ని శిశువులు వెల్లడించాయి. ఈ పరిశోధనలు 36 గంటల లోపున 72 గంటల పైన ఉన్న శిశువుల మీద జరిగాయి. డెకాస్పర్ అలాగే అతని సహచరుడు ఫిల్లిన్ ప్రెస్కాట్లు ఈ అంశంపై గావించిన ఇంకొక ప్రయోగం అప్పుడే జన్మించిన శిశువుల మీద వాళ్ళు చేశారనమాట. వాళ్ళు గొంతును గుర్తుపట్టడంలో ఎక్కువ తేడాలను కూడా చూపించారు. మొదటి 2 రోజుల్లో తండ్రి గొంతును పెద్దగా వాళ్ళు గుర్తించలేదుట. కానీ కొన్ని వారాల అనంతరము తండ్రి గొంతును వినటానికి వాళ్ళు ఉత్సుకతని చూపించారని ప్రయోగాలు వెల్లడిచేశాయట. గర్భస్థ కాలంలో శిశువులు విన్న శబ్దాల ప్రభావం పుట్టిన తర్వాత శిశువులు వ్యక్తపరిచే ఏదైనా సరే శ్రవణ సంబంధ లక్షణాలపైన ప్రభావం చూపిస్తాయని ఈ శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. 16 మంది గర్భిణీ స్త్రీలు ఒక పుస్తకాన్ని రోజుకి 2 సార్లు శిశువు పుట్టడానికి ముందు, పుట్టిన తర్వాత గట్టిగా చదివే రీతిగా భావించిన ప్రయోగాలు సైతం ఈ పరిశోధనలను ధృవీకరించాయి. ఆ ఇంగ్లీష్ లో ఉన్న దానికి ట్రాన్స్లేషన్ అదనమాట. ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఇది ఎందుకు చూపించాను అంటే ఆ జర్నల్లో ఉన్నది చూపించకపోతే మళ్ళీ నేను ఏదైనా సొంతంగా చెప్పాను అనుకుంటారేమో అని చెప్పి నేను మీకు చెప్పాను. అలాగే కడుపుతో ఉన్నప్పుడు తల్లి యొక్క మానసిక స్థితిని చాలా అద్భుతంగా ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్తారు. కోపంగా ఉండడము, లేదు అంటే ఉద్రేకపూరితంగా ఉన్నవి వినకండి, చూడకండి అని మన పెద్దవాళ్ళు చెప్తారు. మన పెద్దవాళ్ళు చెప్తే అని మనం కొట్టి పారేస్తాం, వాళ్ళ మాట వినం. కానీ సైంటిస్టులు ప్రయోగపూర్వకంగా దాన్ని చేసి చూపించారు. మానసికంగా వాళ్ళు ఉద్రేకానికి లోనవుతున్నారు అనుకోండి తల్లి, ఆ ప్రభావం ఏం చేస్తుందంటే బొడ్డు ద్వారా ఒక రసాయనిక చర్య జరిగి ఆ కడుపులో ఉన్న పిల్లవాడి దగ్గరికి వెళ్తుంది. కోపం, ద్వేషం, అభిమానం, ప్రేమ ఇలాంటి మానసిక ఏదున్నా సరే ఆ తల్లి ఏదైతే ఫీల్ అవుతుందో అది ఒక రసాయనిక చర్య జరిగి బొడ్డు ద్వారా వెళ్ళిపోతుంది. పుట్టిన తర్వాత అదే లక్షణాలతో పిల్లలు ఉంటారు. అలానే ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కూడా కడుపుతో ఉన్న ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ స్త్రీ కడుపు మీద ఒక బ్యాటర్ లైట్ వేశారు. మనం కూడా మనమే చేసుకోవచ్చు, ఎక్స్పెరిమెంట్ దాకా అవసరం ఏం లేదు. అలా వేస్తే పిల్లల కదలికలో తేడా మనకి కనిపిస్తుంది. వాళ్ళు ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం చేసి చూశారు అంటే మనం బయట కదలికలను గమనించగలుగుతాం కానీ కడుపులో ఉన్నదాన్ని మనం చూడలేం కదా. కానీ ఆ సైంటిస్టులు ఏం చేశారు అంటే ఆ లైట్ వేసినప్పుడు లోపల ఉన్న బేబీ ఏదైతే ఉందో కళ్ళు మూసుకోవటం, పక్కకి తిరగటం, అలాగే నరాలు ఉద్విగ్నతకి లోనవటం, ఒత్తిడికి లోనవటం వీళ్ళు ప్రయోగపూర్వకంగా వాళ్ళు లోపల స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమయ్యాయట. అంతేకాకుండా చాలా అద్భుతమైన సంగీతాన్ని పిల్లలకి వినిపించినప్పుడు లోపల ఉన్న బేబీ కూడా చాలా ప్రశాంతంగా, చాలా అద్భుతంగా మానసిక స్థితి ఉంది అని చెప్పి వాళ్ళు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. ఇది ప్రయోగాలు చేసి వీళ్ళు కనుక్కున్నారు. కానీ మన పెద్దవాళ్ళు మనకి చెప్తారు, ఇలా భయపడే సినిమాలు చూడకండి, ఒంటరిగా బయటకు వెళ్ళకండి, ఒంటరిగానేమో చీకట్లోకి వెళ్ళకండి, జుట్టు విరబోసుకోకండి, ఇలాంటివన్నీ మన పెద్దవాళ్ళు చెప్తే దాన్ని ట్రాష్ అని కొట్టి పాడేస్తాం. ఇక నుంచైనా మనం ఇలాంటివి తెలుసుకున్నప్పుడు, మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు దాని వెనకాల ఏదో ఉంది, ఏది లేకుండా మన పెద్దవాళ్ళు చెప్పరు అని దాన్ని మనం పరిగణలోకి తీసుకున్నాము అని అనుకోండి, పుట్టే పిల్లలు అద్భుతంగా పుడతారు. పుట్టిన తర్వాత మనం పిల్లల్ని ఎలాగా బాగు చేయాలి, ఎలా తయారు చేసుకోవాలి అని అనుకునే కంటే ప్రెగ్నెంట్ అయిన మొదలు నుంచి పుట్టిన 2 సంవత్సరాల వరకు వాళ్ళ మీద మనం దృష్టి పెట్టాము అంటే ఒక అద్భుతమైన పిల్లవాడిని మనం దేశానికి అందించినట్లు అన్నమాట. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మనందరికీ తెలుసు కదా, RSS. వీళ్ళు ఎంత గొప్ప దేశభక్తులో చూడండి. వీళ్ళు దేశాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సంవర్ధిని న్యాస్ అనే ఒక సంస్థ ఉందన్నమాట. దానికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంతమంది వైద్యులేమో ఈ సంస్థతో అనుబంధంగా ఉంటారన్నమాట. వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ప్రెగ్నెంట్ అని తెలుసుకున్నప్పటి నుంచి ఒక స్త్రీమూర్తి పుట్టిన 2 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏమేం చెప్పాలి, ఏ విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలి అనేది కొంత మెటీరియల్ ని తయారు చేస్తారనమాట. వాళ్ళు తయారు చేసిన మెటీరియల్లో భగవద్గీత, సుందరకాండ, రామాయణము, భాగవతము ఇలా ఎన్నో విషయాలని వాళ్ళన్నిట్లోనూ పొందుపరిచారు. అప్పటి నుంచి అంటే కడుపుతో ఉన్నప్పటి నుంచి పుట్టిన 2 సంవత్సరాల వరకు వింటే ఇంకా మళ్ళీ కొత్తగా మన పిల్లలు ఇలా తయారవ్వాలి, అలా తయారవ్వాలి, మా పిల్లలు చదువుకోవటం లేదు, మా పిల్లలు వెనకడుగులుగా ఉన్నారు, ఇలా ఏం అవసరం లేదు కదా. అలాగే పిల్లల యొక్క శారీరక, మానసిక ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూసారట.
కడుపుతో ఉన్న స్త్రీ ఎవరైతే సుందరకాండని ప్రతిరోజు చదువుతూ ఉంటుందో ఆ పిల్లలు రాముడి మీద భక్తిని పెంచుకోవటం మాత్రమే కాకుండా అత్యద్భుతమైన తెలివితేటలతో పుట్టారట. కాబట్టి కడుపుతో ఉన్న ఆడవాళ్ళు ఎక్కువగా శ్లోకాలని, స్తోత్రాలని, సంస్కృత శ్లోకాలని, తెలుగు పద్యాలని వాళ్ళంతటా వాళ్ళు చదవటం నేర్చుకోండి. అలా చదవటం నేర్చుకుంటే ఏమవుతుందంటే మన గొంతుని లోపల ఉన్న బేబీ ఐడెంటిఫై చేస్తుంది. అలా ఐడెంటిఫై చేసింది అని అనుకోండి, పుట్టిన తర్వాత మనం ఏం చెప్తే వాళ్ళు వింటారు. టేప్ రికార్డర్ పెట్టి వినే కంటే కూడా మనమే చదివి వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు వింటారు. మనం అనుకుంటాం మనం ఒక్కళ్ళే ఉన్నాం కదా, లోపల ఉన్న బేబీకి ఏం తెలియదు అని. మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇందులో ఈవిడ 2 రకాల మ్యూజిక్ ని లోపలున్న బేబీకి వినిపించింది. ఒకటేమో వెస్టర్న్ మ్యూజిక్, ఒకటేమో హనుమంతుడి భజన. ఈ వెస్టర్న్ మ్యూజిక్ పెట్టినప్పుడు లోపలున్న బేబీ పెద్దగా స్పందించలేదు, కానీ హనుమంతుడి భజన పెట్టినప్పుడు మాత్రం చూసారా పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ అమ్మగారు ఈ అమ్మాయిని కడుపుతో ఉన్నప్పటి నుంచి కూడా ఈ హనుమంతుడి భజనలు విన్నారనమాట. ఆ భజనలకి ఈ అమ్మాయి అలవాటు అయిపోవటం వల్ల అలా లోపల స్పందించింది. మీకు ఇంకా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ కి సంబంధించి వివరాలు ఇంకా ఏం కావాలి అంటే ద సీక్రెట్ ఆఫ్ అన్బోర్న్ చైల్డ్ అనే ఒక పుస్తకం ఉంటుంది. దాన్ని తీసుకుని చదివితే ఇంకా అద్భుతమైన విషయాలు మనకి తెలుస్తాయి. మనం చాలా మందిని చూస్తుంటాం కదా, పుట్టగానే వాళ్ళు భగవంతుడి పేరు చదివేశారని, అలాగే రామ మంత్రం చదివారని, కృష్ణ మంత్రం చదివారని. ఇవన్నీ వాళ్ళకి ఎలా వచ్చాయి? కడుపుతో ఉండగా ఆ తల్లి ఏదైతే చేసిందో పుట్టిన తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం వాళ్ళకి అలా కలిగిందనమాట. ఈ దేశానికి మనం అద్భుతమైన పిల్లల్ని ఇవ్వాలి అని అనుకున్నా, పిల్లలు చక్కగా మంచి దారిలో ఉండాలి అని అనుకున్నా, భగవంతుడి అనుగ్రహం పిల్లలకి కలిగేలా చెయ్యాలి అని అనుకున్నా, మనం కడుపుతో ఉన్నప్పుడు మన పిల్లలకి అలాగే మనకి తెలుసున్న వాళ్ళకి చెప్పవలసిన విషయం ఏంటంటే రామాయణ, భాగవత, భగవద్గీతలను వినమని చెప్పండి. ఇప్పుడు ఆ కోకిల చూడండి, చిన్నప్పుడే ఎంత దైవభక్తి, ఎంత అద్భుతంగా భగవద్గీత 4 సంవత్సరాల వయసులోనే 700 శ్లోకాలను గుర్తు పెట్టుకుంది అంటే వాళ్ళ అమ్మగారు ఆ అమ్మాయికి చేసింది, ఆ అమ్మాయికి ఇచ్చింది ఎంత గొప్ప సంపద ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయి. మనందరం కూడా వీటిని ప్రయత్నిస్తే, నేను కూడా నా పిల్లల్ని నేను కడుపుతో ఉన్నప్పుడు నేను కూడా ఇలాంటిదే చేశాను. భగవంతుడి దయ వల్ల వాళ్ళు కూడా నేను ఏ విధంగా అయితే భగవత్ సేవ చేసుకున్నానో వాళ్ళకి కూడా అలాంటి మెంటాలిటీయే వచ్చింది. నేను మా పెద్దమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎక్కువగా చదివేదాన్ని. అమ్మవారంటే ఎక్కువ ఇష్టం. ఇప్పుడు శ్లోకాలు అవి చదువుతోంది, మీరు వింటూనే ఉంటున్నారు కదా. భగవంతుడి దయ వల్ల గొప్ప జీవితం తనకి వచ్చింది. అలాగే మా అబ్బాయిలు ఇద్దరు, ఆ ఇంపాక్ట్ నాకు ఎప్పటికీ వాళ్ళ మీద కనిపిస్తుంది. ఇది నేను స్వయంగా అనుభవించాను, అందుకే నేను మీతో పంచుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో అద్భుతాలు అందరి జీవితాల్లో జరగాలి. దేశానికి అద్భుతమైన సంపదను మనం అందించాలి అంటే మనకి బీజం పడిన దగ్గర నుంచి ప్రయత్నిస్తే దేశానికి ఇచ్చే అద్భుతమైన కానుక మన పిల్లలే. అంతకు మించి ఇంకేమైనా ఉంటుందా చెప్పండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.